సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మార్కెట్స్లో చాలా బిగ్ మూమెంటం రావడం మనం చూసాం. మెజారిటీ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గానే వెళ్ళాయని నేనైతే అనుకుంటున్నా. అంటే మెజారిటీ ఆఫ్ ద అంటే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో కూడా మోస్ట్లీ పాజిటివ్గానే మూవ్ అయిందని అనుకుంటున్నా. కొన్ని స్టాక్స్లో 4%, 5% మూమెంటం కూడా వచ్చింది. విక్స్ కూడా 15 బిలో సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. యూఎస్ ఫ్యూచర్స్ స్ట్రాంగ్గా పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి. క్రూడ్ ఆయిల్ అయితే 5% క్రాష్ అయింది. గోల్డ్ అయితే మళ్ళీ 2.5% పెరిగింది. లాస్ట్ వీక్లోనే ఫ్రైడే వచ్చేసరికి 2% అబోవ్ పెరిగితే ఈరోజు మళ్ళీ 2.5% పెరిగింది. 2 రోజుల్లో గోల్డ్ ప్రైస్ 5% పెరిగితే సిల్వర్ ప్రైస్ 10% పైన పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు మనం కొనొచ్చా? సేమ్ టైం సీజ్ ఫైర్ పరంగా అంతా ఓకే అయిపోయింది అని చెప్పి మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలోని ఇజ్రాయెల్ ఒక బాంబు పేల్చింది, ఇరాన్ ఒక బాంబు పేల్చింది. ఈ రెండు కూడా మనం మాట్లాడాలి. ఈ రెండింటికి ట్రంప్ ఎలాంటి కైండ్ ఆఫ్ రిప్లై ఇస్తాడనేది తెలియదు. ఈరోజు ఈవినింగ్ కానీ ట్రంప్ దానికి అగేన్స్ట్గా కానీ రిప్లై ఇస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ ఫాలో అవడానికి అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ అలా జరగదని నేను అనుకుంటున్నాను. దానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి, ట్రంప్ పైన చాలా హ్యూజ్ ప్రెజర్ ఉంది. ఈ టైంలో పంతానికి వెళ్ళి కానీ ఎకానమీ ఇంకా డిస్టర్బ్ అయ్యేలాగానే ట్రంప్ చేస్తే మాత్రం మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి. అది ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇరాన్తో ఫైట్ చేస్తే ఎప్పటికైనా యూఎస్ఏ ఓడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ అయింది. చిన్న దేశాల మీద పెద్ద దేశాలు ఎప్పుడు అటాక్ చేసినా కానీ ఓడిపోతాయి. యూఎస్ కానీ ఇంకా ఓడిపోతే మాత్రం యూఎస్ యొక్క ఎకానమీ ఇంకా ఎక్కువ డిస్రప్ట్ అవుతుంది. అది యూఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడమే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ట్రంప్ ఈరోజు ఈవినింగ్ అయితే మాత్రం అగ్రెసివ్గా ఇవ్వడానికి మనం అనుకుంటున్నాం. బట్ ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి? సో నెక్స్ట్ పరిస్థితి ఏంటి? దాని గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, మేజర్గా వేదాంత కంపెనీ 5 కంపెనీస్ కింద స్ప్లిట్ అయింది. మీ అందరికీ తెలుసు వేదాంత కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. లైక్ రిలయన్స్లో వచ్చేసరికి రిలయన్స్ రీటైల్ ఉంటుంది, ఆయిల్ అండ్ కెమికల్ బిజినెస్ ఉంటుంది, సేమ్ టైం వచ్చేసరికి టెలికాం బిజినెస్ కూడా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ వేదాంతలో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ సెగ్మెంట్స్ అన్నీ కూడా సెపరేట్గా ఎంటైటిల్ అవుతూ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఈ స్టాక్స్లో ఏ స్టాక్ ఇప్పుడు హోల్డ్ చేసుకుంటే బెటర్, వాటి గురించి మనం మాట్లాడదాం. సేమ్ టైం సమ్ అదర్ స్టాక్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్తో బిట్ కాయిన్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కనెక్ట్ చేసి వీడియో రూపంలో మీ ముందు చేసి పెడతాను నేను. బట్ మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.98% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.97% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.68% హైయర్ సైడ్ మూవ్ అయితే ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి 1.28% అప్ సైడ్ మూవ్ అవడం మనం చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 1.27, స్మాల్ క్యాప్ 1.1% హైయర్ సైడ్ అయితే క్లోజ్ అయినాయి. ఇండియా వీక్స్ అయితే మాత్రం 2.48% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవుతూ 14.35 అంటే 15 బిలో సస్టైన్ అవడానికి ట్రై చేసింది. టెక్నికల్గా ఫస్ట్ మనం మార్కెట్స్ గురించి ఆలోచిద్దాం. మార్కెట్స్ ఈరోజు వచ్చిన పాజిటివ్ మూమెంటం అనేది ఫర్దర్గా పెరుగుతుందని చూపిస్తుందా, లేకపోతే మార్కెట్స్ 2 రోజుల్లో పెరిగింది కదా చాలా వరకు. సో మేబీ మార్కెట్స్ కన్సల్టేషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయా? రేపు ఎక్స్పైరీ ఉంది కదా. అండ్ అలానే టెక్నికల్గా మనం ఎలా మార్కెట్స్ని అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. నిఫ్టీ ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్లో క్లోజ్ అయింది? 1%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అబౌట్ 0.5% అని అంటే అది పాజిటివ్ అయినా నెగిటివ్ సైడ్ అయినా కానీ బిగ్ ప్లేయర్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయితే బుల్లిష్ సైడ్ స్టెప్ ఇన్ అవుతున్నారని అర్థం, నెగిటివ్ సైడ్ క్లోజ్ అయితే బీరిష్ సైడ్ స్టెప్ ఇన్ అవుతారని అర్థం. కరెంట్లీ నిఫ్టీ 0.98%, ఆల్మోస్ట్ 1% పాజిటివ్గా క్లోజ్ అయింది. దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఫస్ట్ వెయిటేజ్ స్టాక్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక్కసారి రైట్ సైడ్లో నేను యాడ్ చేసిన అన్ని వెయిటేజ్ స్టాక్స్ని చూడండి. ఆ వెయిటేజ్ స్టాక్స్లో మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ అన్ని స్ట్రాంగ్ మూమెంటం ఇచ్చినాయి. బజాజ్ ట్విన్స్ అయితే మాత్రం అబౌవ్ 3% మూవ్ అండి. శ్రీరామ్ ఫైనాన్స్ 4%, రిలయన్స్ 1%, ఐటీ స్టాక్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పాజిటివ్. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ 1% డిక్లైన్ అయింది. నేను రీజన్స్ ఐడెంటిఫై చేశాను కానీ నాకు ఏంటో తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. మెజారిటీ ఆఫ్ ద అదర్ కంపెనీస్ లైక్ భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందూసైన్, యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. దానివల్ల నిఫ్టీలో వచ్చిన 1% మూవ్ని కొంచెం ట్రస్టబుల్గా అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. సెకండ్ వన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నిఫ్టీకి ఫేవరబుల్గానే మూవ్ అయినాయి. అబౌవ్ 1%. యూజువల్గా పాజిటివ్ సైడ్ హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తేనే బుల్స్ ట్రై చేస్తున్నారని, అంటే బుల్స్ స్టెప్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని అర్థం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా పాజిటివ్గా హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తుందో ఇది కొంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే పాజిటివ్ మూమెంటం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియా వీక్స్ ఏమో 2.5% డిక్లైన్ అయింది.
బట్ విక్స్ 15 బిలో ఉంది అని అంటే బుల్స్ మార్కెట్లో స్టెప్ ఇన్ అయ్యి అది హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బుల్స్ ఎంటర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ వాళ్ళు సడన్గా ఆ పొజిషన్స్ని మళ్ళీ బయటికి తీసేస్తున్నారా లేదా అనేది విక్స్ అయితే తెలియజేస్తుంది. హ్యూజ్ నెంబర్ ఆఫ్ సెల్లింగ్ పొజిషన్స్ ఎప్పుడైనా మార్కెట్లో ఎంటర్ అవుతున్నాయి అనేటప్పుడు విక్స్ స్పైక్ అవుతూ ఉంటుంది. కానీ విక్స్ అలా స్పైక్ అవ్వకుండా న్యూట్రల్ విత్ నెగిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుందంటే బుల్ మూమెంటం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. కానీ టెక్నికల్గా మనం నిఫ్టీని చెక్ చేసుకుంటే 3 పాయింట్స్ కూడా బుల్లిష్ ఫేవరబుల్గానే కనపడుతుంది. టెక్నికల్గా నిఫ్టీని మనం చెక్ చేసుకుంటే 23,000 అబౌవ్ ఫైనల్గా ఈరోజు డే సరికి క్లోజ్ అయింది. కానీ క్లోజ్ అయిన క్యాండిల్ చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లోజ్ అవ్వడం అంటే ఒకసారి స్క్రీన్ చూడండి, ఇది క్లోజ్ అవ్వడం. ఓకే, కింద నుంచి పైకి ఇలా బ్రేక్ చేస్తూ 80% క్యాండిల్ బాడీ అవుట్ సైడ్ ఉండి 20% ఇన్సైడ్ ఉండి స్ట్రాంగ్గా గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవ్వాలన్నమాట. ఓకే, కానీ ఇది ఎలా క్లోజ్ అయింది? రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది, రీటెస్ట్ చేయడానికి వచ్చింది, బట్ అది బ్రేక్ చేయలేకపోయింది. కానీ డే అయ్యేసరికి మాత్రం ఒక సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ అబౌవ్ కానీ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తే అది ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్కి యాక్ట్ చేస్తుంది. 23,800 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఏదైతే 23,800 దగ్గర క్లోజ్ అయిపోయిందో కరెంట్లీ, కానీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్ ఓపెన్ అయింది, సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయిపోయింది ఏదైతే ఉందో అది కొంచెం మనకి బీరిష్ క్యాండిల్లా కనపడుతుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే మార్కెట్స్ మేబీ లిటిల్ బిట్ మైనర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందని అనుకుంటున్నా. సో 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే అది ప్రాఫిట్ బుకింగ్ అనే మనం కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కానీ 23,800 బ్రేక్ చేసేస్తే మాత్రం మేబీ మార్కెట్ ఈ రేంజ్ ఆఫ్ వాలటిలిటీలోనే మళ్ళీ ఉండిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. రేపు కానీ 23,800 అబౌవ్ ఉండడానికి ట్రై చేస్తుంటే, రేపే కాదు ఫర్దర్ డేస్లో ఎప్పుడైనా కానీ 23,800 అబౌవ్ ఉండడానికి ట్రై చేస్తుంటే నిఫ్టీ 24Kని హిట్ చేయొచ్చు. అండ్ అది కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్గా మూమెంటం ఇస్తుందని మనకు అర్థం. 23,800 అబౌవ్ సస్టైన్ అయినంత వరకు కూడా బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయండి. దాని బిలో వస్తే మాత్రం మేబీ వీ మైట్ విట్నెస్ 1 రౌండ్ ఆఫ్ బీరిష్ ర్యాలీ. బీరిష్ ర్యాలీ అంటే క్రాష్ కాదండి, మైనర్ కరెక్షన్ మనం విట్నెస్ చేయడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మేజర్గా మనం మార్కెట్స్ గురించి టెక్నికల్గా డిస్కస్ చేసుకున్నది. గ్లోబల్ పరంగా కూడా ఈరోజు సపోర్ట్ చేయడంతో మార్కెట్స్ పాజిటివ్గా సస్టైన్ అయినాయి అనేది నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఎందుకంటే డౌ జోన్స్ ఫ్యూచర్స్ 450 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఏమో 2% పాజిటివ్, యూరోపియన్ మార్కెట్స్ అబౌవ్ 1% పాజిటివ్, ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1% to 2% పాజిటివ్గా హోల్డ్ అవుతున్నాయి. కాబట్టి మేబీ ఇది మన మార్కెట్స్కి పాజిటివ్ సైడ్ హోల్డ్ అవడానికి హెల్ప్ అయినాయి అని అనుకుంటున్నా. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI కూడా 5% క్రాష్ అయింది. ఇది కూడా మార్కెట్స్కి కొంత బూస్టప్ చేసిందని నేను అనుకుంటున్నా. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే క్రాష్ అయిందో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఎప్పుడైతే టర్న్ అయినాయో అది గోల్డ్ అండ్ సిల్వర్కి బూస్టప్ అయింది. గుర్తుపెట్టుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది? ఎకానమీ పరంగా మోస్ట్లీ అంతా కూడా కంట్రోలబుల్గా ఉంది, ఎకానమీ పరంగా అంతా కూడా అంటే పాజిటివ్గా ఉంది అని అనుకునేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ ఇన్వెస్ట్ గోల్డ్. ఎందుకు? వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండేటప్పుడు. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుంది? ఎకానమిక్ పరంగా అంటే ఈ వార్ సిచ్యువేషన్స్ రైజ్ అవుతునేటప్పుడు, కన్సర్న్స్ రైజ్ అవుతునేటప్పుడు ఆబ్వియస్లీ సప్లై డిస్ట్రప్షన్స్ జరుగుతుంటాయి. దానివల్ల ఎక్స్పోర్ట్స్ అనేది అంటే ఈ ఎక్స్పోర్ట్స్ రూపంలో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎక్స్పోర్ట్స్ యొక్క నెంబర్ తగ్గిపోతుంది. లేదని అనుకుంటే ఈ రూపీస్ చేంజ్ అయిపోవడం, దాంతో కూడా ఎక్స్పోర్ట్ ఇంపాక్ట్ పడుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. అలాంటి సిచ్యువేషన్లోని గోల్డ్ రేట్స్ అనేవి పడిపోతాయి. బట్ దానికి క్వైట్ ఆపోజిట్లో జరుగుతుంది ఇప్పుడు. అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడం మొదలవుతుంది. సో గ్లోబల్ మార్కెట్స్ పరంగా కూడా పాజిటివ్గా ఉంది. అండ్ ఇంకోటి, అసలు ఏం జరిగింది నేను మళ్ళీ చెప్తే ల్యాగ్ చేసినట్టు ఉంటుంది. సింపుల్ అండ్ షార్ట్లో చెప్పేస్తాను. నిన్న నైట్ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేశారు. ట్రంప్ అయితే మాత్రం వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినాక ట్రంప్ ఏం చెప్పారనంటే తొందరలో వచ్చేసరికి డీల్ అనేది జరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ అంగీకరించడానికి సిద్ధపడుతుంది అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ ట్వీట్ చేశారు. ఆ పాకిస్తాన్ వాళ్ళు ట్వీట్ చేసిన 10 నిమిషాల తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు ఇరాన్ వాళ్ళు అంగీకరించారని. అసలు ఇరాన్ అంగీకరించిందని యూఎస్ సైడ్ నుంచే చెప్పడం తప్ప ఇరాన్ సైడ్ నుంచి చెప్పలేదు కదా. ఇరాన్ కూడా నెక్స్ట్ ట్వీట్లోని మేము అంగీకరిస్తున్నాము, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాకు ఇప్పటికీ కూడా శత్రువుల మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు ఈ పీస్ డీల్ చేసుకోవడం వల్ల శాంతి చర్చలు అనేది ఒక దేశంలోనే కాదు, అంటే శాంతి అనేది ఒక చర్చలోనే కాదు, అంటే ఒక కంట్రీలోనే కాదు, మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ కూడా ఇది ఎకనామిక్ పరంగా బూస్టప్ చేస్తుంది. కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. కానీ మేము ఇప్పటికీ కూడా వెయిట్ చేసి చూస్తాము. అంటే ఈ 60 days టైం పీరియడ్ పెట్టుకున్నారు వీళ్ళు, 60 రోజులు. జూన్ 19న స్విట్జర్లాండ్లోని ఇద్దరు కూడా MOU సైన్ చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ MOUలో ఏముంటుంది అనేది ఇప్పటివరకు పబ్లిక్ అయితే మాత్రం తెలియజేయలే, కానీ ఏముండొచ్చు అనేది ట్రంప్ ఇండైరెక్ట్గా కొన్ని చెప్పారు. సో మేబీ అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర US బ్లాక్ కొట్ని తీసేస్తానన్నారు.
ఇరాన్ ఫండ్స్ని ఫ్రీజ్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని అన్ఫ్రీజ్ చేస్తానని చెప్పారు. ఇరాన్కి వచ్చేసరికి టోల్ ఫ్రీ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయొద్దని చెప్పారు. ట్రంప్ మేజర్గా ఇదే మాట్లాడారు. ఈరోజు ట్వీట్ కూడా అదే చేశారు, మీరు చూడండి. అండ్ మోస్ట్లీ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రూపాయి కూడా ఇంకా చెల్లించరు అని 60 రోజుల వరకు మాత్రమే చెల్లించమని ఈరోజు ఇరాన్ మన మార్కెట్ అవర్స్లో చెప్పింది. ప్రాఫిట్ బుకింగ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అంటే 2 రోజులు ర్యాలీ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. సేమ్ టైం లిటిల్ బిట్ ప్రాఫిట్ బుకింగ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. వార్లో ట్విస్ట్ అని చెప్పాను కదా నేను, ఇదే అనమాట. సీజ్ ఫైర్లో ఇలాంటి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ఇదే. 60 రోజుల వరకు అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఫ్రీగా వదిలేస్తాం. బేసిక్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఛార్జెస్ మ్యాక్సిమం కలెక్ట్ చేస్తుంది ఓమాన్ వాళ్ళు. ఓమాన్తో టైఅప్ అయ్యి ఇరాన్ అండ్ ఓమాన్ కలిపి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మోస్ట్లీ అన్ని కమర్షియల్ షిప్స్కి కూడా ప్రొటెక్షన్ ఇస్తూ సీ రూట్స్ని కంప్లీట్గా ఎన్రూట్ చేస్తూ అండ్ అట్లనే ప్రాపర్ టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళందరికీ గైడ్ చేస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఎకానమీని మాకు బూస్టప్ చేసుకోవడం కోసం మేము టోల్ ఫీని కలెక్ట్ చేస్తాము. 60 రోజుల వరకు అయితే మాత్రం కలెక్ట్ చేయం, కానీ 60th డే తర్వాత మళ్ళీ మేము టోల్ ఫీ గురించి ఒక ప్రాపర్ లిస్ట్ తోటి ప్రాపర్ ఎలిజిబుల్ క్రైటీరియా తోటి ఏ షిప్స్కి ఎంతెంత ఫీజెస్ మేము కలెక్ట్ చేయాలనేది డెఫినెట్గా మేము దాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పి ఇరాన్ చెప్తుంది. దీని మీద ట్రంప్ ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు. ఇస్తే ఎలా రిప్లై ఇస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ట్రంప్ మీద ఫస్ట్ మనం మాట్లాడుకుంటునేటట్టు ప్రెజర్ అయితే మాత్రం ఉంది. సో ఈ ప్రెజర్ సిచ్యువేషన్లోని ఇరాన్ చెప్పిన స్టేట్మెంట్స్కి 60 days తర్వాత కదా ఆలోచిద్దామని అంటారా, లేదు అలాంటివి చేస్తే నేను పీస్ డీల్ క్యాన్సిల్ చేస్తారని అంటారా, ఏంటి అనేది నైట్కి మాత్రం కొంచెం వాచ్ చేసి చూడండి. ఇరాన్ మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర 60 days అయిపోయిన తర్వాత మేమైతే మాత్రం టోల్ ఫీని కలెక్ట్ చేస్తామనేటట్టు ఇరాన్ స్టేట్మెంట్స్ అయితే మాత్రం ఉన్నాయి. దీని తర్వాత ఇండియా అండ్ యూఎస్ డీల్ పరంగా అయితే మాత్రం ఉన్న పాజిటివ్స్లో ఇంకో పాజిటివ్ యాడ్ అవుతుంది అనేటట్టు ఇప్పుడు రైట్నో ఇంకో పాజిటివ్ కూడా ఉంది. ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అయితే మాత్రం June 23-24 యూఎస్ వాళ్ళు ఇండియాకి విజిట్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ట్రేడ్ డీల్ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ అప్రూవల్ మోస్ట్లీ అయిపోతుందని కూడా చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అప్రూవల్స్ అయిపోతాయి, ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయిపోతుందని ఇండియా అండ్ యూఎస్ ట్రేడ్ డీల్ బట్టి మోస్ట్లీ ఇదైతే అప్డేట్ వస్తుంది. ఇది ఒక పక్క ఆటో సెక్టర్, ఆటో కాంపోనెంట్స్, టాయ్స్, జ్యువెలర్, జెమ్స్, ఫార్మా కంపెనీస్ లాంటి మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్కి ఇది పాజిటివ్ అని నేనైతే అనుకుంటున్నా. ఈ పాజిటివ్స్ అన్ని మార్కెట్ని బూస్టప్ చేశాయని అనుకుంటున్నా. ఇన్ని పాజిటివ్స్లో ఒక నెగిటివ్ని మార్కెట్ ఇగ్నోర్ చేసింది. అదేంటంటే ఇండియా హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా. ఈరోజు మన మార్కెట్ హౌస్లో 12 గంటలకి WPI డేటా వచ్చింది. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతుందని లాస్ట్ టైం మన ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు అర్థమైపోయింది. దాన్ని బట్టి చూసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా లాస్ట్ టైం 8.26, నెంబర్ ఎక్స్పెక్టేషన్ ఏమో 9.1 నుంచి 9.5, నెంబర్ ఏమో 9.68 వచ్చింది. లాస్ట్ టైం నెంబర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది పెరిగింది. బట్ కాకపోతే స్టిల్ ఇప్పటికీ కూడా మేబీ హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఉందో కరెంట్లీ వచ్చేసరికి నా పాయింట్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నా ఉన్నది ఏదైతే ఉందో మేబీ ఇది మార్కెట్స్ని ఇగ్నోర్ చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ WPI డేటా ఎప్పటిది, లాస్ట్ మంత్ది, కరెక్ట్. సో లాస్ట్ మంత్ అప్పటికి వార్ సిచ్యువేషన్ కంటిన్యూ అయింది కదా. వార్ ఎప్పుడు ఆగింది? ఈరోజు. ఇక్కడ నుంచి ఫర్దర్గా ఫ్యూయల్ ప్రైజెస్ డ్రాప్ అయితే మాత్రం డెఫినెట్గా అది ఇన్ఫ్లేషన్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి కదా. అప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా మళ్ళీ డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అది ఇప్పుడు మార్కెట్ కన్సిడర్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఆల్రెడీ మార్కెట్కి తెలుసు, దానికి ఆల్రెడీ రియాక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందని వచ్చినా కానీ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ ఉంది కదా పెరుగుతుందని. సో అందువల్ల మార్కెట్స్ ఏమీ అంతగా రియాక్ట్ అవ్వలేదన్నమాట. అందుకే ఇన్ని పాజిటివ్స్లో ఆ నెగిటివ్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే నిఫ్టీ 23,800 అబౌవ్ సస్టైన్ అయినంత వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ బుల్లిష్ మూవ్. ఇఫ్ ఇట్ బ్రేక్స్ డౌన్ సైడ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎనదర్, యూ కెన్ ఎక్స్పెక్ట్ అగైన్ 1 round ఆఫ్ బేరిష్ మూవ్. ఓకే, ఇది మార్కెట్ పరంగా. టీమ్ ఇలా ఎఫర్ట్స్ పెడుతూ మేము ముందు వీడియో చేస్తున్నాం కాబట్టి మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం ఎఫర్ట్స్ పెడుతున్నామని మీకు అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. ఎందుకంటున్నానంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యూట్యూబ్ వాళ్ళు ఓకే దీన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని చెప్పి వేరే వాళ్ళకి కూడా దీన్ని రికమెండేషన్స్లో వీడియోని షేర్ చేస్తారు. ఇది మాకు కూడా హెల్ప్ అవుతుంది, అందుకోసం మీకు చెప్తున్నాను. నౌ బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే బిట్ కాయిన్ 66,157 దగ్గర ఉంది. 65,500 మార్నింగ్ మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడి నుంచి ఇంకో 1000 points మూవ్ అయింది. బిట్ కాయిన్ ఇలానే మూమెంటం ఇస్తూ కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. షార్ట్ టర్మ్లో హెవీగా ఫాలో అవడం, RSI ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయింది. 65,500 అబౌవ్ సస్టైన్ అవ్వగలిగితే స్ట్రైట్ అవే 71,500 వరకు బిట్ కాయిన్ మనం మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ 4,350 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. 4,340 గోల్డ్ ఉంది. మేబీ క్రూడ్ ఆయిల్ ఇలానే క్రాష్ అవుతూ వస్తే మాత్రం గోల్డ్ అయితే మాత్రం స్లోగా 4,500కి మూమెంటం ఇవ్వచ్చు. గోల్డ్ ఇప్పుడు కొనవచ్చానంటే లాంగ్ టర్మ్కి ఉందని అనుకున్న వాళ్ళు ఇప్పుడున్న రేట్ కూడా
వాల్యుయేషన్ పరంగా అయితే మాత్రం ఎక్కువే. బట్ కాకపోతే కన్సల్టేషన్లో నెక్స్ట్ 6 months గోల్డ్ ఇలానే ఉండిపోతుంది. కానీ షార్ట్ టర్మ్లో నెక్స్ట్ 1 monthకి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం గోల్డ్ ఇంకా హైక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఎవరైనా గోల్డ్ కొనుక్కుందామని అనుకుంటే ఇప్పుడు కొనుక్కోండి. అండ్ ఫర్దర్గా వార్ పరంగా ఏదైనా ఎస్కలేషన్స్ మళ్ళీ రైజ్ అయితే మాత్రం గోల్డ్ ఫాలో అవుతుంది. అందుకు ఇంకొంచెం ఫండ్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొంత కొని మళ్ళీ ఫాలో అయిన తర్వాత ఇంకొంత బై చేయడానికి ట్రై చేయండి. టెక్నికల్గా మీరు లెవెల్ చూసుకుంటే 350 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత స్ట్రాంగ్ బుల్ మొమెంటం స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నా. స్ట్రాంగ్ బుల్ మొమెంటం అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 4.5, 4.6, 4.7 అట్లా అనమాట. ఫస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 4.5, నెక్స్ట్ 4.6, నెక్స్ట్ 4.7 ఇవి లెవెల్స్ ప్రకారంగా. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ పరంగా అయితే మాత్రం 66 లెవెల్ ఎప్పుడైతే అబౌవ్ సస్టైన్ అయిపోయిందో 3 రోజుల్లో సిల్వర్ 13% బౌన్స్ అయింది. ఇలానే సస్టైన్ అయితే మాత్రం 76కి ఫస్ట్ మూవ్, నెక్స్ట్ 81కి మనం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో 1 minute కూడా మీరు మిస్ అవ్వకుండా ట్రేడ్ని యాక్టివ్గా చేసుకోవాలనుకుంటే, స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి యాక్యురేట్గా పొజిషన్స్ని మీరు ట్రేడ్ చేయాలనుకుంటే నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ట్రస్ట్ మీ 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్పైరీ అంటూ ఏముండదు, లెవరేజ్ కూడా మీకు ఉంటుంది. ఇలా బౌన్స్ అవుతునేటప్పుడు బెటర్ రివార్డ్స్ మీరు గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఫాలో అవుతునేటప్పుడు కూడా లాస్ అనేది ఉంటుంది. కానీ హై లెవరేజ్ ట్రేడింగ్ అనేది ఒక బిగినింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు చేయొద్దు. మ్యాక్సిమం లెవరేజ్ని తగ్గించుకొని ట్రేడ్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ యాజ్ ఎ బిగినింగ్ స్టేజ్. ఓకే, నా ఇంపార్టెంట్ స్టాక్స్ అన్నాను కదా, అందులో ఫస్ట్ వన్ ఈరోజు ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. నిపాన్ లైఫ్ ఏఎంసీ కానీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కానీ ఇవన్నీ కూడా మూవ్ అయినాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే ప్రెజెంట్ రైట్ నౌ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎఫ్పిఎస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్డిఎస్ కానీ ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గిపోయినాయి ఇండియాలో. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి, రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క ఎస్ఐపి కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఎఫ్ఐఎస్ యొక్క కంట్రిబ్యూషన్ ఇండియాలో పెరగాలి. అలా పెరగాలి అని అంటే మాత్రం మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, ఇప్పుడు రైట్ నో రీసెంట్గా మానిటరీ పాలసీలో ఆర్బీఐ వాళ్ళు ఏవైతే చెప్పారో దానికి ఇంకా పుషప్ ఇవ్వడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం సపోర్ట్ ఇస్తాము. ఇంకా గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేటట్టు రూల్స్ నీస్ చేస్తాము. అండ్ అట్లనే ట్యాక్సేషన్ పరంగా బెనిఫిట్స్ ఇస్తాము అని డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ చేసేసరికి మెజారిటీ ఆఫ్ ద ఏఎంసీ కంపెనీస్ అన్నీ కూడా బిగ్ బూస్టప్ అయి హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. 2 న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి, ఆ 2 కూడా మాట్లాడదాం. ఫస్ట్ వన్, వీళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ ఉంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ. ఈ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం క్లీన్ కోల్ అండ్ పవర్ లిమిటెడ్ అనే కంపెనీలో 100% ఈక్విటీ షేర్ని బై చేశారు. ఎంటర్ప్రైజ్ వాల్యూ బట్టి 1410 కోట్లు అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అంతేకాదు 300 MW కోల్ రిజెక్టెడ్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నదైతే మాత్రం జేఎస్డబ్ల్యూకి అయితే మాత్రం ఈ ఎక్విషన్ వల్ల వచ్చిందని చెప్తున్నారు. దీనివల్ల డైవర్సిఫికేషన్ వచ్చింది, లోడ్ కెపాసిటీ కూడా పెరిగింది అని చెప్పి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం అప్డేట్ ఉంది. ఇది ఒక పక్క పాజిటివ్గా తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ కిన్నౌర్ హిమాచల్ ప్రదేశ్లోని టిడోంగ్ హైడ్రో ప్రాజెక్ట్ 150 MW అయితే మాత్రం వీళ్ళు సక్సెస్ఫుల్గా అది విన్ అయ్యారు. ఆ బిడ్డింగ్ అనేది అక్టోబర్ 2026 టైంకి ఇది ఆన్ టేబుల్కి వస్తుందని కూడా చెప్తున్నారు, షెడ్యూల్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా పాజిటివ్. అందువల్ల ఈ స్టాక్ హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. కరూర్ వైశ్య బ్యాంక్ ఈరోజు అయితే మాత్రం 1% అప్ సైడ్ మూవ్ అయింది. ఆర్బీఐ వాళ్ళు మానిటరీ పాలసీలోని ఎఫ్సిఎన్ఆర్ అంటే ఎన్ఆర్ఐస్ ఇండియన్ బ్యాంక్స్లోని వాళ్ళ కరెన్సీతోనే డిపాజిట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు. దానికి బ్యాంక్స్కి అయితే మాత్రం ఫ్లెక్సిబుల్గా ఆఫర్ని ప్రొవైడ్ చేసుకోవచ్చని ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసింది. దీనికి ఈరోజు కరూర్ వైశ్య వాళ్ళు రియాక్ట్ అవుతూ మా సైడ్ నుంచి అయితే మాత్రం అంటే కరూర్ వైశ్య సైడ్ నుంచి అయితే మాత్రం ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ రేట్స్ని 7%కి ఎన్ఆర్ఐ ఇన్ఫ్లోస్ పెరగడం కోసం మేము 7% ఆఫర్ చేస్తున్నామని అప్డేట్ ఇచ్చారు. దానివల్ల కరూర్ వైశ్య బ్యాంక్కి డాలర్ రిజర్వ్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా. సిటీ వాళ్ళు ఈ కంపెనీ మీద అక్యూములేటివ్ రికమెండ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 1800కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మార్కెట్ షేర్ ఇప్పటికీ కూడా వాషింగ్ మిషన్స్లో, రెఫ్రిజిరేటర్స్లో, టీవీస్లో, ఏసీస్లో మార్కెట్ షేర్ ఇప్పటికీ ఎక్కువగానే ఉందని చెప్తున్నారు. 85% ఆఫ్ ద ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా వీళ్ళది ఇప్పుడు రైట్ నో ఇండియాలోనే ఉందని కూడా చెప్తున్నారు. డొమెస్టిక్ పెనిట్రేషన్ కూడా ప్రాపర్ స్ట్రక్చర్లో రన్ అవుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు అప్కమింగ్ వచ్చేసరికి శ్రీ సిటీ ప్లాంట్ అయితే మాత్రం 50 బిలియన్ రూపీస్ క్యాపెక్స్తో అయితే మాత్రం వీళ్ళు రాబోతున్నారు. ఈ క్యాపెక్స్ కానీ పెరిగితే వీళ్ళు నెక్స్ట్ 3 ఇయర్స్లో రెవెన్యూ అనేది 12% పెరుగుతుందని, ప్రాఫిట్ 23% CAGRతో గ్రో అవుతుందని అప్డేట్ రావడంతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్లో హయ్యర్ సైడ్ మొమెంటం చూడగలిగాం.
అరోఫామాలో 4% డ్రాప్ అయింది. అరోఫామా పరంగా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. మార్నింగ్ నేను చూసిన దాని ప్రకారంగా అరోఫామాలో ఉన్న అప్డేట్ ఏంటంటే అరోఫామా కంపెనీ అంటే వాళ్ళ యొక్క తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఒకటి ఉంది, యుగియా ఫార్మా స్పెషాలిటీస్ అని చెప్పి. ఇందులో ఓఏఐ యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ ఓఏఐ కానీ వచ్చింది అని అంటే 9 ఇన్స్పెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. సరే 11 అబ్జర్వేషన్స్ ఇట్లాంటిది వస్తే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు సంథింగ్ ఒక సీరియస్ కన్సర్న్ దాని మీద రేస్ చేస్తున్నట్టు దాని అర్థం అనమాట. సింపుల్ అండ్ షార్ట్లో క్లారిటీగా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే అదే అనమాట. సో అంటే నార్మల్గా ఎటువంటి యాక్షన్ అవసరం లేదని చెప్పడం వేరు, యాక్షన్ అవసరం ఉంది అని చెప్పడం వేరు. అలా ఉంది అని అంటే మాత్రం మోస్ట్లీ ఆ ప్లాంట్లో ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ ఆపేస్తారు. దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ మిస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోఫార్మా కంపెనీ ఈరోజు 4% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అవ్వడం చూసాం. వేదాంత కంపెనీ ఈరోజు డ్రాప్ అయింది. అయితే దానివి 5 కంపెనీస్ లిస్ట్ అయినాయి. వేదాంత అల్యూమినియం మెటల్, సేమ్ టైం వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ మనకి లిస్ట్ అవ్వడం అయితే చూసాం. అంటే మొత్తం 5 కంపెనీల కింద స్ప్లిట్ అయిపోయినాయి. ఇందులో ఏ కంపెనీ బెటర్ అని అంటే సో ఇంకా మన సెబీ లైసెన్స్ రాలేదు కాబట్టి అంత ఆన్ స్క్రీన్ నేను చెప్పలేను. బట్ నేను వన్ థింగ్ చెప్పగలుగుతాను, వీటిలో అంటే ఇప్పుడు రైట్ నౌ కంప్లీట్గా రెవెన్యూస్ని మనం రీడ్ చేసుకోగలిగితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ వేదాంత బెటర్ వేలో ఉందని నాకు అనిపిస్తుంది. కానీ రీసెంట్ డేస్లో బాగా పెరిగింది, వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ డిప్ అవ్వగలిగితే వేదాంత బెటర్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నా. వేదాంత అల్యూమినియం మెటల్ కూడా హిండాల్కోకి ఇప్పుడు రైట్ నౌ ఇది లిటిల్ బిట్ కాంపిటేటివ్ కంపెనీ. బట్ కాకపోతే చూడాలి ఇది హిండాల్కోతో సస్టైన్ అవుతుందా లేదా అనేది. శ్రీరామ్ ప్రాపర్టీస్ కంపెనీ ఈరోజు 2.68% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఈ కంపెనీకి వచ్చేసరికి బెంగళూరులో జేడీఏ అదే ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ జాయింట్ అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు. దాని వాల్యూ 600 కోట్లు. అందుకే హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూసాం. ఇక్స్గో 2.6% పెరిగింది. మోటిరోలా ఒస్వాల్ వాళ్ళు ఈ కంపెనీ మీద అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 270కి పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫ్లైట్, ట్రైన్, బస్ సెగ్మెంట్స్లో అయితే మాత్రం వీళ్ళ యొక్క డెలివరీ గ్రోత్ అయితే మాత్రం అంటే సిఎస్ఆర్ గ్రోత్ అయితే మాత్రం 22 ఫ్లైట్లో 22%, ట్రైన్లో 17%, బస్ సెగ్మెంట్లో 34% ఉంటుందని చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఓవరాల్గా నెక్స్ట్ 3 ఇయర్స్కి 22% సిఎస్ఆర్తో గ్రో అవచ్చు అని కూడా చెప్తున్నారు. మేజర్గా కంపెనీ యొక్క ప్రాజెక్ట్ మార్జిన్స్ మీద అయితే మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ 28కి అయితే మాత్రం 10% గ్రోత్ అవుతుందని, యాజ్ ఆఫ్ నౌ 6% ఉందని కూడా చెప్తున్నారు. ఈపీఎస్ అయితే మాత్రం 51% నెక్స్ట్ 2 ఇయర్స్లో కూడా పెరగచ్చనే అప్డేట్స్ కూడా ఉన్నాయి. దానివల్ల ఇక్స్గో కంపెనీ ఈరోజు 2.5% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను కవర్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.